హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఇప్పుడు కొన్ని జనరల్ నాలెడ్జ్ బిట్స్ తెలుసుకుందాం. ఫస్ట్ వన్, జిష్ణుదేవ్ వర్మ ముంబైలోని లోక్ భవన్లోని దర్బార్ హాల్లో మహారాష్ట్ర ఎన్నవ గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేశారు? సమాధానం, 22వ గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేశారు. నెక్స్ట్, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తాజా నివేదిక ప్రకారం 2021-2025 కాలంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా ఏ దేశం మొదటి స్థానంలో నిలిచింది? సమాధానం, ఉక్రెయిన్. నెక్స్ట్, మొక్కల రకాలు మరియు రైతుల హక్కుల పరిరక్షణ ప్రాధికార సంస్థ ద్వారా పేటెంట్ మంజూరు చేయబడిన నాగౌరీ పాన్ మెంతి ఏ రాష్ట్రానికి చెందింది? సమాధానం, రాజస్థాన్. నెక్స్ట్, మహేంద్ర ఎక్సలెన్స్ ఇన్ థియేటర్ అవార్డ్స్ జీవితకాల సాఫల్య పురస్కారం 2026ను ఎవరు అందుకుంటారు? సమాధానం, అమోల్ పాలేకర్. నెక్స్ట్, భారత వైమానిక దళం యొక్క C-130J MRO సదుపాయానికి డిజిటల్ మౌలిక వేదికను అందించడానికి టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ ఏ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది? సమాధానం, రామ్కో సిస్టమ్స్. నెక్స్ట్, రాష్ట్రాన్ని మహిళలకు అత్యంత సురక్షితమైనదిగా తీర్చిదిద్దేందుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం స్టాండ్ విత్ హర్ ప్రచారాన్ని ప్రారంభించింది? సమాధానం, తెలంగాణ. నెక్స్ట్, ప్రసార భారతి షేర్డ్ ఆడియో విజువల్స్ ఫర్ బ్రాడ్కాస్ట్ అండ్ డిసెమినేషన్ వేదిక ఎప్పటి వరకు మీడియా సంస్థలకు ఉచిత ప్రాప్యతను కల్పిస్తూనే ఉంటుంది? సమాధానం, మార్చ్ 2027. నెక్స్ట్, ఫస్ట్ క్లాస్ క్రికెట్ 254 ఏళ్ల చరిత్రలో వరుసగా 5 బంతుల్లో 5 వికెట్లు తీసిన తొలి బౌలర్గా ఎవరు నిలిచారు? సమాధానం, బ్రెట్ రాండెల్. నెక్స్ట్, మహిళలకు రాత్రి వేళల్లో సురక్షిత ప్రయాణాన్ని కల్పించేందుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్భయ నిషా కార్యక్రమాన్ని ప్రారంభించింది? సమాధానం, కేరళ. నెక్స్ట్, తమిళనాడులోని మదురై విమానాశ్రయాన్ని భారత కేంద్ర మంత్రివర్గం ఇటీవల ఏ రకమైన విమానాశ్రయంగా ప్రకటించింది? సమాధానం, అంతర్జాతీయ విమానాశ్రయం. నెక్స్ట్, ఏప్రిల్ 1, 2026 నుండి అమల్లోకి వచ్చేలా భారతదేశ ఆర్మీ వైస్ చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? సమాధానం, లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేత్. నెక్స్ట్, సుదూర శ్రేణి సమూహ దాడి డ్రోన్ శేష్నాగ్ 150ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? సమాధానం, న్యూ స్పేస్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీస్. నెక్స్ట్, ఇటీవల ఏ భారతీయ నటుడు హురూన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2026లో తొలిసారిగా చోటు సంపాదించుకున్నారు? సమాధానం, షారూక్ ఖాన్. నెక్స్ట్, స్విగ్గీ బ్లాక్ మరియు స్విగ్గీ ఆరెంజ్ అనే 2 కొత్త కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను ప్రారంభించడానికి స్విగ్గీతో ఏ బ్యాంకు భాగస్వామ్యం కుదుర్చుకుంది? సమాధానం, HDFC బ్యాంకు. నెక్స్ట్, 2025లో అమెరికాకు పత్తి ఉత్పత్తులను అత్యధికంగా ఎగుమతి చేసిన దేశం ఏది? సమాధానం, భారతదేశం. నెక్స్ట్, 2026 ప్రపంచ మూత్రపిండాల దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏమిటి? సమాధానం, అందరికీ మూత్రపిండాల ఆరోగ్యం, ప్రజల సంరక్షణ, గ్రహం రక్షణ. నెక్స్ట్, HDFC ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు? సమాధానం, పార్థనీల్ ఘోష్. నెక్స్ట్, పశ్చిమ ఆసియా సంఘర్షణల నేపథ్యంలో నోమూరా ఇటీవల 2027 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ GDP వృద్ధి అంచనాను ఏ శాతానికి తగ్గించింది? సమాధానం, 7%. నెక్స్ట్, భారతదేశంలో బాల్య ఊబకాయాన్ని ఎదుర్కోవడానికి ఏ సంస్థలు భాగస్వామ్యం వహించాయి? సమాధానం, WHO ఫౌండేషన్ అండ్ నోవో నార్డిస్క్. నెక్స్ట్, ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ 2026ను ఏ సంస్థ విడుదల చేసింది? సమాధానం, నీతి ఆయోగ్. నెక్స్ట్, ఇండియన్ ఆర్కిడ్ ఫెస్టివల్ 2026 ఏ భారతీయ రాష్ట్రంలో నిర్వహించబడింది? సమాధానం, సిక్కిం. నెక్స్ట్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో భారతదేశ వ్యాప్తంగా ఉన్న మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నెట్వర్క్ను కూల్చివేసింది. ఆ నెట్వర్క్ను ఏ పేరుతో పిలుస్తారు? సమాధానం, టీమ్ కల్కి. నెక్స్ట్, పీటర్ ఎల్బర్స్ రాజీనామా తర్వాత ఇండిగో
తాత్కాలిక ప్రధాన కార్యనిర్వాహక అధికారిగా ఎవరు నియమితులయ్యారు? సమాధానం రాహుల్ భాటియా. నెక్స్ట్, ఆక్వా ఎయిర్ ఎక్స్ ఆటోనమస్ సిస్టమ్స్ ప్రయోగించిన భారతదేశపు మొట్టమొదటి ఉభయచర నిఘా డ్రోన్ పేరు ఏమిటి? సమాధానం అవతార్. నెక్స్ట్, జాతీయ ధూమపాన రహిత దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున పాటిస్తారు? సమాధానం మార్చి 2వ బుధవారం. నెక్స్ట్, 2026 ప్రపంచ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్లో శైలేష్ కుమార్ ఏ విభాగంలో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నారు? సమాధానం హై జంపు. నెక్స్ట్, ఆధార్ కోసం డిజిటల్ రక్షణను బలోపేతం చేయడానికి బగ్ బౌంటీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంస్థ ఏది? సమాధానం యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. నెక్స్ట్, మహిళల కోసం షాప్ఫైర్ పొదుపు ఖాతాను ఏ బ్యాంకు ప్రారంభించింది? సమాధానం బ్యాంక్ ఆఫ్ బరోడా. నెక్స్ట్, తెలంగాణ గవర్నర్గా శివప్రతాప్ శుక్లాతో ఎవరు ప్రమాణ స్వీకారం చేయించారు? సమాధానం అపరేష్ కుమార్ సింగ్. నెక్స్ట్, భారతదేశం మరియు జపాన్ మధ్య సరిహద్దుల ఆవల మూలధన ప్రవాహాలను బలోపేతం చేయడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ బ్యాంకుతో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది? సమాధానం MUFG బ్యాంక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.